లోకి వెళదాం. మనము ఎవరితో సహవాసము చేయాలి? మన అంశం ఏంటి తల్లి? ఎవరితో మనము సహవాసము చెయ్యాలి, ఎవరితో జతగా ఉండాలి. మీకు అర్థమయ్యేలాగా ఎవరితో మనం మాట్లాడాలి, ఎవరితో స్నేహముగా ఉండాలి, ఎవరితో స్నేహముగా ఉండి మనము జీవించాలి అనే మాట మీద కొద్దిగా మాటలు మనం మాట్లాడుకుంటాకే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేయునుగాక. సహవాసము ఇప్పుడు ఎవరితోటి ఉంది? దేవుని వాక్యము ఎవరితో సహవాసము చెయ్యాలని చెప్పుతుంది అనే అంశము కోసము మనం మాట్లాడుకుందాం, సరి చేసుకుందాం. వాక్యము విన్న తర్వాత సరి చేసుకుందాం. ఇప్పటి వరకు మన సహవాసం ఎవరితో ఉందో మీకు తెలుసు. ఈ వాక్యము విన్న తర్వాత ఎవరితో సహవాసము చెయ్యాలో అనేది అర్థము చేసుకుని ఆ రీతిగా మనము మరి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపును కాక. మొదటగా యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో మాట్లాడుతున్నాడు ఎలీఫజు. సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకేమి కలుగుతుందట? సమాధానము కలుగుతుందట, తర్వాత మేలు కలుగుతుందట. హల్లెలూయా. ఆయన అంటే ఏ ప్రభువులు వారితో ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగుతుందట, రెండవది మేలు కలుగుతుందట. హల్లెలూయా. అంటే దానికి ఎవరితో కలిగితే మేలు కలుగుతుందో సమాధానము కలుగుతుందో అనే దాని మీద మనము ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 స్పష్టంగా చదవండి తల్లి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడిని అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం హానోకును చూస్తున్నాం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఎవరితో నడిచాడట? హానోకు దేవునితో నడిచాడట. ఇంటిలో నడిచాడు కాబట్టి అతను మనమలందరినీ చూశాడట, ఆరోగ్యంగా ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన వాడు గనుక ఆ ఇంటిలో సమాధానం ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, దేనికి లోటు లేకుండా ఉన్నాడు. దేవునితో నడిచాడు కాబట్టి. గెహాజీ ఎవరితో నడిచాడు? ఎవరితో సహవాసము చేశాడు? ఎలీషాతోటే ఉంటూనే లోకాన్ని ప్రేమించి లోకంతో సహవాసం చేశాడు కాబట్టి కుటుంబానికి మేలు కాకుండా కీడు సంపాదించుకున్నాడు, తీరని రోగము సంపాదించుకున్నాడు గెహాజీ. కానీ హానోకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసము చేశాడు, దేవుణ్ణి వెంబడించాడు. ఈ రోజు నీ కుటుంబంలో సమాధానం లేదు అంటే, నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ మాట వింటము లేదు అంటే నీ సహవాసం ఎవరితో ఉంది? ఒక్కసారి నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. అంతే. నువ్వు లేచి చేతులు పైకెత్తమని నేను అన్ను. నా కుటుంబంలో సమాధానం లేదండి, నా కుటుంబంలో నా బిడ్డలు నా మాట వింటం లేదండి, తెచ్చిన 100 రూపాయలు కూడా నాకు సరిపోవటం లేదండి, మరలా అప్పుకు పరిగెడుతున్నానండి అనే కుటుంబాలు ఇక్కడ లేకపోవచ్చు. కానీ బయట చూస్తే కొల్లలుగా ఉన్నాయి. నెల వచ్చేటప్పటికి అప్పు పరిగెడుతున్నాం, నెల వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అంటున్నాం. ఎందుకునంటే నీ సహవాసము హానోకు వలె దేవునితో ఉంటే నీలో సమృద్ధి జీవముతో నీ కుటుంబం నింపబడుతుంది, మేలుతో నీ కుటుంబము నింపబడుతుంది. హానోకు దినములన్నీ దేవునితో ఉన్నాడు కాబట్టి పరలోకము నుండి దేవుడు వచ్చేవారట, మాట్లాడుతూ ఉండేవారట. నేను వెళతాను హానోకు అని చెప్పి పరమునకి వెళ్ళిపోయేవారట. ఆయన సంవత్సరాలు అన్నయ్యో ఆ రీతిగా గడుచుకుంటా వచ్చేయట. మరొక్కసారి రానే వచ్చారు ప్రభు. మాట్లాడుతూ మరి మర్చిపోయి వెళ్ళిపోయారట. ప్రభు వెళ్ళిపోతుంటే వెనకాల నేను ఉంటాను హానోకు అని చెప్పకుండానే హానోకును కూడా వెంట తీసుకుని వెళ్ళిపోయారట. హల్లెలూయా. ఆ సహవాసము కలిగి ఉండాలి. అయ్యగారు, పెద్ద అయ్యగారు అనేవారు, 6 నెలలు సహవాసము చేస్తే ఈజీగా మారిపోరా? ఒక్క నిమిషం టీవీ ఉన్న ఇంటిలో నువ్వు కూర్చో, ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తాను అనుకుంటావు, కూకడ పడిపోతావు అక్కడ గంటలు. నా అనుభవం మీద నేను చెప్తున్నాను, నా స్వానుభవమే మీకు చెప్తున్నాను. ఒక హిందువురాలు మా చిన్న క్లాస్మేట్ అమ్మాయి మొన్నటి రాత్రి వచ్చింది ఇంటికి.
తలుపే అనే స్వరం వినబడుతుంది. బహు విగ్రహార్థికురాలు, చిన్న ఫ్రెండ్ మన ఇంటి ముందుకే వచ్చారు. ఆవిడ వచ్చారు, తలుపు వేసి గబాలని నేను కూర్చున్న కుర్చీ ఆమెకి ఇచ్చి నేను ఇంకో కుర్చీ తెప్పించుకున్నా. ఆవిడని లోనకి తీసుకెళ్ళాలి యాక్చువల్గా, కానీ లోనకి తీసుకెళ్ళకూడదని నా మనస్సు గడిబిడి రిన్ని వెంటనే కుర్చీ పట్టరమ్మని నాకో కుర్చీ వేసుకుని 10 నిమిషాలు అక్కడే కూర్చుని మాట్లాడు. ఆవిడ లోనకి తీసుకుని వెళితే అనేక సమస్యలు ఆవిడ నేను పంచుకుంటాము. నా సమస్యలు ఆవిడ సమస్యలు నేను పంచుకుంటాము. వారు వీరు ఏకమైపోతాము. అక్కడ ఏముంటుంది? దేవునితో నాకున్న సహవాసము కట్ అయిపోతుంది. కనుక బయటే కూర్చోబెట్టి మాట్లాడి పంపించని. ఇంకా 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది, చాలా ఎక్కువ సమయం అయిందిలాగా భయపడ్డాను. ఈలోగా భర్త రానే వచ్చాడు. హల్లెలూయా. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? మీకేం ఊసిపోతుందండి? ఒక్కరే ఉంటున్నారు. ఇప్పుడంటే బిడ్డలు వస్తున్నారు, కానీ మీరొక్కరే ఇందులో గడపాలి. మీకు ఎలాగా సాధ్యం అవుతుంది అని ఆవిడ నన్ను అడిగింది. టీవీ లేదు, ఏమీ లేదు. నేను ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటానమ్మా. బయట పాలు తీసుకున్నప్పుడే నేను కనపడతాను. నా మాటలు, నా యాక్షన్, నా అన్నీ కూడా నా ప్రభుతో చెప్పుకుంటూ ఉంటాను అన్నాను. హల్లెలూయా. ఎలాగుండగలుగుతున్నారు ఆంటీ గారు? ఆ సాక్ష్యం ఉందా నీకు? ఆ సాక్ష్యం ఉందా? హానోకు చూసారా? హానోకు ప్రభుతో నడిచాడట, నెమ్మది కలిగి ఉన్నాడట. ఆ బిడ్డలు కూడా నెమ్మది కలిగి ఉన్నారట. బిడ్డల్ని చూశాడట. ఆ సహవాసం కలిగి ఉండాలని, నీ సహవాసం దేవునితో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు స్పష్టంగా బోధిస్తున్నారు. నీ సహవాసం ఎవరితో ఉందో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఎలీఫజ్ అంటాడు యోబుతో, దేవునితో సహవాసము చేస్తే సమాధానం నీ ఇంటికి, ఏ కీడు ఉండదు, నీకంతా మేలే కలుగుతుంది అని ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మొదట మనం మాట్లాడుకునే మాట, దేవునితో హానోకు వలె సహవాసము కలిగి ఉందాం. హల్లెలూయా. అట్టి కృప మనకు దయచేయునుగాక. రెండోది, జ్ఞానులతో సహవాసము చెయ్యాలని మాట్లాడుతున్నాడు. జ్ఞానులతో. సామెతల గ్రంథము, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. చాలు తల్లి. ఏమంటున్నాడు ఇక్కడ సొలొమోను మహారాజు? మన సహవాసము జ్ఞానము గలవారితోనే మనం సహవాసము చెయ్యాల. అప్పుడు జ్ఞానము గలవారితో మనం సహవాసము, స్నేహము, మాటలు, చెయ్యి ఇచ్చి పుచ్చుకోవటము మనకు జరిగిన ఎడల ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము మనకు వస్తుందట. హల్లెలూయా. బూతులు మాట్లాడే వాళ్ళతో మనం సహవాసం చేస్తే ఏమొస్తాయి తల్లి? అనర్గళంగా వస్తే మనం చెప్పక్కర్లొద్దు. జ్ఞానులతో మనం సహవాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుందని మరి సొలొమోను మహారాజు గారు మాట్లాడుతున్నారు, సామెతల గ్రంథకర్త. ఆ జ్ఞానము ఎక్కడ ఉంది, ఎవరు వెతుకారని మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలోకి అయితే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఎవరు వెతికారు? జ్ఞానులు వెతికారంట. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన్ని పూజించుటకు, ఆయన్ని ఆరాధించుటకు, ఆయన్ను మొక్కుటకు మేము వచ్చాము. హల్లెలూయా. జ్ఞానులతో మన సహవాసం చెయ్యాలి. ఈ జ్ఞానులు ప్రభువుని ఆరాధించుటకు వెతుకుతున్నారట. రక్షకుడు పుట్టి ఉన్నాడు మా కొరకు అని ఆ రక్షకుడిని వెతుకుతూ వచ్చారట. హల్లెలూయా. జ్ఞానులనే వెతుక్కుంటూ వెళతారు. జ్ఞానము కలిగినటువంటి వారు యేసు ప్రభు ఎక్కడ పుట్టారని వెతుకుతూ ఆయన ఆరాధించుటకు, ఆయన రక్షణ వారు తీసుకొనుటకు, ఆ రక్షణలో ఆనందించుటకు జ్ఞానులు బయలుదేరి ఉన్నారట. హల్లెలూయా. వారి సహవాసము ప్రభుతో చేయుటకు ఇష్టపడ్డారంట జ్ఞానులు. జ్ఞానము కలిగిన వారు అయినప్పటికీ యేసు ప్రభు పుట్టారని తెలిసి ఆయన ఆరాధించుటకు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారట. నువ్వెవరిని వెతుక్కుంటూ ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు తల్లిగా. నీ సహవాసం ఎవరితోటి ఉంది? నీ స్నేహము ఎవరితోటి ఉంది? నీవు మందిరములో క్రైస్తవురాలుగా ముసుకేసుకుని వాక్యము వింటూ మంచి ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ సహవాసము ఎవరితో ఉందో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఈ జ్ఞానము కలిగిన వారు అయినప్పటికీ కూడా యేసయ్యని వెతుక్కుంటూ, బాలుడైనటువంటి యేసయ్యని వెతుక్కుంటూ, రక్షకుడు నా కొరకు పుట్టాడని వెతుక్కుంటూ ఆయన ఆరాధించుటకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము.
అది వారు చేసే సహవాసము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మీ పెద్దయ్య గారు కాలేజీ స్టడీలో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పారు నాకు, మీకు కూడా చెప్పే ఉంటారనుకుంటున్నా. ఎలివేశారట సిగరెట్ తాగేవాళ్ళ కోసము, అది తాగేవాళ్ళ కోసము ఎలివేశారట. మీరు ఎంత వెలివేసినా పర్వాలేదురా, నేను ముట్టను చూడను అన్నారట. ఎంత గర్వంగా చెప్పుకుండేవారో తెలుసా? అయ్యి ముట్టి వారితో వెలివేశారమ్మ. కొద్ది కాలము, కొన్ని నెలలు నన్ను వెలివేసేశారు. నాతో మాట్లాడేవారు కాదు, ఆ ప్రక్కన కూర్చొనిచ్చేవారు కాదు. ఎందుకు అంటే, ఒరే రాజు ఒక్కసారి రా, ఏదో ఇప్పుడు బేరపాదులు లేవు కానీ బేరపాదు ఆ యొక్క నాకు అయ్యగారు కూడా అది చేసి చూపించారు. బేరపాదు దగ్గరికి వెళ్ళి తెచ్చి దాన్ని కంటించి, ఒరే ఇదే అది అనుకోరా, ఇదే అది అనుకుని ఒక్కసారి నోట్లో పెట్టి పేల్చరా అన్నారట. అంత ప్రోత్సహించారట ఫ్రెండ్స్. వెలివేయబడినటువంటి వారిగా ఉండి ఆ స్థానం నుంచి ప్రక్కన తప్పించుకొని ఆ శరీరంలోకి ఏ మచ్చ డాగు పాపము లేకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆయుస్సు భూమి మీద ఉంటూ సంఘాన్ని పెంచుతూ బిడ్డలను పెంచుతూ ఆయనటువంటి సహవాసం ఆయనలో నుండి పాలించుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, మీరేం కాలేజీ నుంచి నన్ను ప్రిన్సిపాల్తో చెప్పి డిబార్ చేసినా పర్వాలేదు, కానీ నేను అవి ముట్టుకోను, అవి చూడనురా అని శపథం చేశారట. వీడు ఎలాగ చూడడు అనే చాలా మంది ఆయన మీద పగబట్టారట. అయినప్పటికీ కూడా వాటిని చూసి తప్పించుకుని ఈ రోజుని ప్రభు యొక్క సేవ చేసి బలా నమ్మకమైన మంచి దాసుడుగా పిలువబడి పైకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు, నీ సహవాసం ఎవరితో తల్లి ఉన్నది ఒక్కసారి ఆలోచించుకో. చాలా మంది నా దగ్గర అంటారు ఈ మాటలు మీతో అన్నప్పుడు, ఇరుగు పొరుగు అయిన తర్వాత మాట్లాడకపోతే ఎలాగండి, వెళ్ళకపోతే ఎలాగండి? వెళ్ళు, అంటించుకో. దేవునితో సహవాసము అనుకుంటున్నాను, సహవాసం చేస్తున్నానని. వీరే వారు కింద ఉంటున్నదాన్ని ప్రార్థన జీవితము. దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానము, నీకు జ్ఞానము, నువ్వు ఆయన ఆరాధించుకునే హక్కు సంపాదించుకుంటావు తల్లి. హల్లెలూయా. ఎందుకే మీ విజ్ఞతకే నేను అప్పగిస్తున్నాను. ఎవరితో సహవాసం చేసి నీ కుటుంబాన్ని కట్టుకుంటావో ఆ నోకువలే, ఎవరితో సహవాసం చేసి దేవుణ్ణి ఆరాధించే లిస్టులో నీవు ఉంటావో. ఆయన తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారట దేవుణ్ణి ఆరాధించుటకు, రక్షకుణ్ణి కనుగొనుటకు. జ్ఞానులైనప్పటికీ ఆ జ్ఞానము నాకు కావాలి ప్రభువా, ఆ జ్ఞానము మీరు నాకు ఇస్తే నా బిడ్డల్ని జ్ఞానమైన మార్గంలో నడిపిస్తాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం అడుగుతూ మూడో మాటగా మనం చూసుకుందాము, మన యొక్క సహవాసము పరిశుద్ధులతో. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధులతో ఉండాలి నీ సహవాసము. పాపులతో కాదు, త్రాగబోతులతో కాదు, నిత్యము సెల్ ఫోన్ చూస్తూ ఆ దేహాన్ని, శరీరాన్ని, ఆత్మని పాడు చేసుకునే వారితో నీ సహవాసం ఉండకూడదని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినములు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతనూ నిండెను. చాలు తల్లి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మారు మనసు పొందిన వారందరూ, దేవుని మీద ఆసక్తి కలిగిన వారందరూ ఒక్క చోట కూడి ఉన్నారట. ఒక్క చోట ఇలాగ కూడుకుంటున్నాం తప్ప ఆ రోజుల్లో ప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత సంగముగా కూడుకొనుట చాలా భయపడిపోయేవారట. ఎవరైనా క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు క్రీస్తు చనిపోయిన క్రీస్తుని మరి పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు వారిని చాలా హింసించేవారట. వారందరూ అయినప్పటికీ వారందరూ కూడా ఒక ఇంటిలో కూడుకొని ఉన్నారట. కొందరనే ఉందా తల్లి అక్కడ? అందరూ కూడుకొని ఉండి ఆరాధిస్తుండగా
వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారికి కూర్చుండి ఉన్న చోట ఉన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే, క్రీస్తు కలిగినటువంటి బిడ్డవైతే, దేవుని ఆత్మ పొందుకున్న వారితోనే నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా బాగా. నీ సహవాసం ఎవరితో ఉండాలి? క్రీస్తును కలిగిన వారితో, క్రీస్తు అభిషేకము పొందుకున్న వారితో, క్రీస్తు ఆత్మతో నింపబడిన వారితో నీ సహవాసము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నారు. నీ సహవాసం ఎవరితో ఉంది తల్లి? క్రీస్తును నమ్ముకున్నటువంటి నామకద్ద క్రైస్తత్వంలో ఉండి వారితో నువ్వు స్నేహము చేస్తే, వారు ఉన్న చోటుకి, వారు వెళ్ళే చోటుకి నువ్వు వెళ్ళక తప్పదు. అదే అభిషేకము పొందుకున్న వారితో నువ్వు స్నేహము చేసావనుకో, ఆత్మ పొందుకున్న వారితో నువ్వు స్నేహము చేసావనుకో, ఆత్మ పొందుకొని అభిషేకం పొందుకున్న పరిశుద్ధులు తీరు వేరుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రభువుల వారిని తప్ప నేను ఎవరిని బోధించను. అది మీరు సంగమరకు రచ్చినా రాకపోయినా అభిషేకపు బోధే మేము బోధిస్తాం. అభిషేకపు బోధ తప్ప వేది మేము బోధించము. అపోస్తుల బోధ ఉన్నది ఉన్నట్లుగా. నీ తీరు బాగోలేదు, నీ నడక బాగోలేదు, నీ పద్ధతి బాగోలేదు, నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. అది అపోస్తుల బోధ యందు వీళ్ళు కూర్చుని ఉన్నారట. హల్లెలూయా. నువ్వే బోధ వింటున్నావు? ఏ బోధకులతో కూర్చుంటున్నావు? ఏ విశ్వాసులతో కూర్చుంటున్నావు? ఏ సంఘ బిడ్డలతో నీ సహవాసం ఉంది? మందిలో ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకొని బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి వేషాలు వేస్తున్న వారితో నీ సహవాసం ఉందేమో. ఒక్కసారి ఆలోచన చేయి. మనం హాస్టల్కి వెళ్ళేటప్పుడు మన పిల్లలకి అప్పగింతలు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. అప్పగింతలు అప్పగిస్తాం. బాబు 4 రోజులు మంచిగా చూడు. ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమవుతుంది. వారితోటే నీ స్నేహము చెయ్యి. వారితో స్నేహం చేస్తే నీకు బూతులు అబ్బవు నాన్న. వారితో స్నేహం చేస్తే నీకు దొంగతనాలు అబ్బవు. వారితో నువ్వు స్నేహం చేసావనుకో, పాఠాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటావు. అదే ప్రక్కనున్నవాడు ఉన్నారు అనుకో, లెక్చరర్ గారు పాఠాలు చెప్తున్నప్పుడు కూడా పక్కనున్నవాడు గిల్లుతాడు. వాడు నవ్వుతూ ఉంటాడు. ఆడు ఏకాగ్రత పోతుంది. ఎవరితో సహాయం చేయాలని మనం అప్పగించే హాస్టల్లో వస్తాము, కాలేజీలకి వెళ్ళి అప్పగించి ఎవరితో వస్తామో, మంచి వారితో సహవాసం చెయ్యి బాబు అని చెప్పుతాం. అలాగే దేవుని సంఘములో ఆత్మ పొందుకున్న పరిశుద్ధులతో, దేవుని సంఘములో పరిశుద్ధాత్మ సహవాసం ఉన్నటువంటి బిడ్డలతో మన సహవాసము చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీకు నాకు బోధిస్తున్నారు. హల్లెలూయా. వారందరూ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ఒక్క చోట కూడి ఉన్నారట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆత్మని నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం పండుకునే వరకు నీ మాటలు ఎవరితో, నీ సహవాసం ఎవరితో, నువ్వెక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ ఇంటికాడ ఉంటున్నావు, ఏ ఇంటి దగ్గర నీ మాటలు వినబడుతున్నాయో నువ్వెవ్వరూ చూడటం లేదని అనుకుంటున్నావు. ప్రతిదీ పరిశీలిస్తున్నాడు దేవుడు. అందుకే మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో. నీవు పరిశుద్ధులతో సహవాసము చెయ్యి ప్రియ విశ్వాసి. పరిశుద్ధులతో సహవాసము చేస్తే ప్రభుతో చేసినట్టే. హల్లెలూయా. ప్రభుతో సహవాసం చేశాడు కాబట్టి అతని దినాలన్నీ నెమ్మదిగా వెళ్ళాయట. ఏ ఆటుపోట్లు లేవట, ఏ నష్టాలు చవి చూడలేదట. బిడ్డలు కొన్ని వందల సంవత్సరాలు ఆనోకు బ్రతికి ప్రభువుతో నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అటువంటి సహవాసం మనం కోరుకోవాలి. హల్లెలూయా. జ్ఞానము గలగ వారితో మనం సహవాసము చేయాలి. బూతులు మాట్లాడే వాళ్ళతో కాదు మన సహవాసం. భర్తని ఎదిరించే వారితో కాదు మన సహవాసము. బిడ్డల్ని అల్లర చిల్లరగా విడిచిపెట్టి లోకములోకి ఇంకా మాట్లాడితే అది ఒక రకం భయంకరమైనటువంటి మాట. లోకానికి కని విడిచిపెట్టేసే తల్లులు పిల్లలతో కాదు నీ సహవాసము చెయ్యాలి. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, ప్రత్యేకింపబడిన వాడవు. నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. మాట విప్పితే ప్రభు మాట వచ్చే వారితో నీవు ఉండాలి. చాలా మంది సంఘంలో నేను విన్నాను, పరిశుద్ధాత్మ నిజముగా పరిశుద్ధాత్మ పొందుకునేవాడు మితముగా మాట్లాడతాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా.
మా చింతల్లి అంటది మీ అయ్యగారిని, బాబు బైబిల్ పుచ్చుకుని ఆత్మ పొందుకున్న తర్వాత చాలా లిమిట్గా మాట్లాడుతున్నాడమ్మా, ఎక్కువ మాట్లాడతలేదు. అందరి కోసం అడిగేవాడు ఇది వరకు, ఏది పట్టించుకోవట్లేదు. పరిశుద్ధాత్మ పొందుకొని ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎలాగుంటారంటే పాపపు చేష్టలు చూడటానికి వింటాకి కూడా అసహ్యం వేస్తుంది వాళ్ళకి. నలుగురితో కూర్చోడానికి కూడా బాధకరంగా ఇబ్బందికరంగా ఉంటారు. హల్లెలూయా. అటువంటి వారితోనూ సహవాసం చెయ్యి. నిజంగా ఆత్మ పొందుకున్న వారు చాలా లిమిట్గా మాట్లాడతారు, లిమిట్గానే ఉంటారు, మితముగానే మాట్లాడతారు. ఇది నిజమైనటువంటి ఆత్మ పొందుకున్న విశ్వాసుల జీవితం. అటువంటి వారితో మనం సహవాసం చెయ్యాలి. జ్ఞానము కలిగిన వారితో మనం జ్ఞానము కలిగి నడుచుకునే వారితో మనం సహవాసము చెయ్యాలి. స్త్రీలకి మరి సామెతల గ్రంథకర్త ఒక మాట్లాడతాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందట. జ్ఞానము లేకుండా, వివేకము లేకుండా, మూఢత్వముగా ఉండి అప్పులు పాలు చేసి, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి తన ఇంటిని పెరికి వేసుకొని అనేక మంది నవ్వుకునేలా చేస్తుందంట. 3 రాళ్ళు. ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించు. ఒక ఊరిలో ఉన్నప్పుడు, ఒక ఇంటిలో ఉన్నప్పుడు, ఒక వీధిలో ఉన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా కుదురుతుందండి అని మనము షుగర్ కోటింగ్ ఇచ్చుకుంటాం. మనం ఆ ఇంటికి వెళ్ళకపోతే నీకు గడవదా? ఆ పరిస్థితులతో మాట్లాడకపోతే నీకు గడవదా? ప్రార్థన లేనుండి వారి ఇంటికి వెళ్ళకపోతే నీకు గడవదా? వాళ్ళ పోషిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పోషిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకో. వెళ్ళకపోతే కుదరదండి. ఒక్క మాట, వాళ్ళ పరిస్థితి. నీకు మంచి ఆరోగ్యం ఇస్తుంటే నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు. మంచి ఆరోగ్యం ఇస్తుంటే నీ బిడ్డలో నీ భర్త నువ్వు బయటకు వెళ్ళి కష్టపడి తెచ్చుకొని మరి ఇళ్ళందరూ కూడా మంచిగా సుఖ జీవనము చేస్తూ మంచి ఆహారం తింటున్నారు. ప్రార్థన లేని వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రార్థన సహవాసం లేని వాళ్ళతో మాట్లాడుతున్నావు, ప్రార్థనకి వెళ్ళినట్టు నటిస్తూ లోకంలో జీవించే వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మరి లేఖనము ద్వారా నీకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాగుంది నా యొక్క ప్రార్థనా జీవితం అని ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. హల్లెలూయా. జ్ఞానము కలిగి పరిశుద్ధులతో మనం సహవాసం చేసిన ఎడల ఆ పరిశుద్ధత మన మీదకి వస్తుంది. అక్కడ అందరి మీదకి కూడా, ఆయా భాషలు మాట్లాడే వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగిందట. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతుంటే మన నోటిలో ఏమున్నాయి తల్లి? కోపం వస్తే అనరాని మాటలు. మలాకి గ్రంథంలో మీకు చాలా సార్లు చూపించని తీయొద్దు. దేవుని బిడ్డలంట యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా, అక్కడ దేవదూతలు వింటున్నాయని అన్నారా తల్లి? ఆయన చెవులు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అది. ఎవరో మాట్లాడటం లేదు, ఎవరో చూడటం లేదు, ఎవరో నన్ను ఏం పట్టించుకోవడం లేదు, పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. తగిన కాలంలో తగిన సమయంలో ఆయన సింహాసనం ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఆ మాటలు, ఆ క్రియలు రీలు వలే నా తల్లి, రీలు వలే నీ కళ్ళ ముందు చూపిస్తాయి. తప్పించుకోలేవు. ఏం మాట్లాడుతున్నావు? విశ్వాసుకు తగినట్టుగానే మాట్లాడుతున్నావా? విశ్వాసు తగినట్లుగానే నువ్వు జీవిస్తున్నావా? విశ్వాసుకు తగినట్లుగానే నువ్వు సహవాసం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. జ్ఞానవంతురాలిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే నీ ఇల్లును నువ్వు కట్టుకుంటావు. లేదు, జ్ఞానము కలిగిన దానిగా మందిరములోకి వస్తున్నాను, మందిరములో జీవిస్తున్నాను, మందిరములో పాడుతున్నాను, మందిరములో వాక్యం వింటున్నాను, మందిరములో అన్నీ నేనే చేస్తానని ఎంత జ్ఞానము కలదానని అనుకొని బయటికి వెళ్ళి 3 రాళ్ళు కంటే భయంకరంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నీ సాక్ష్యం ఎవరో వింటం లేదు. దేని విషయంలో కూడా ప్రతిదీ ఖండిస్తున్నారు. ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నాను కాబట్టి, ఆయనతో సహవాసం చేస్తున్నాను కాబట్టి ఈ రోజుని దేవుని వాక్యం మీకు చెప్పగలుగుతున్నాననే ధైర్యం మీలో ఉంటే సమరయ స్త్రీ వలె వాక్యం చెప్తారు. ఆమె ఆయనతో ఇది వరకు 5గురితో సహవాసం చేసింది. దేవునితో మాట్లాడిన తర్వాత దేవునితో సహవాసం చేసింది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసినటువంటి జీవితాన్ని ఆ గ్రామం అంతా చాటింది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు. అన్నీ మానేసుకున్నాను అంటున్నావు, అన్నీ వదిలిపెట్టాను అనుకుంటున్నావు, వస్తువులు తీసేసానని అనుకుంటున్నావు. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? వస్తువులు తీసినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్తారు అనేది అపోహ.
వస్తువులు తీసేసినంత పరలోక రాజ్యం మన సొంతం కాదు. దేవునితో నిత్యము ఆయనతో సహవాసము చేసిన ఎడలా ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న అభిషేకము, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ మనం పొందుకున్నప్పుడే పరలోక రాజ్యం మన సొంతము. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితము కలిగి ఉండాలని ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాం తల్లి. అనేక మందికి మనము రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి వెళ్ళండి అని చెప్పలేకపోతున్నాము అనంటే గల కారణము మనము ఆయనతో సహవాసము లేదు. ఇంతవరకు సమరయ స్త్రీ చెప్పలేకపోయింది తల్లి, ఎందుకంటే పాపంలో ఉంది. ఆయన ఎవరో యాకోబు బావి కాడ ఉన్నటువంటి ఆ యొక్క యెహోవా దేవుణ్ణే కొలుస్తాము, ఆయనే మాకు ఆరాధికుడని దాని కింద ఆమె పట్టబడిపోయింది. ఎప్పుడైతే యేసయ్య మాట్లాడారో, యేసయ్యతో సహవాసము చేసిందో, యేసయ్యని కళ్ళారా చూసిందో తన జీవితము మారిపోయింది. చూసారా ఎంతసేపు చేసింది యేసయ్యతో సహవాసం తల్లి? గంటలు చేసిందా? గ్రామంలోకి వెళ్ళి ఆహారం తెచ్చే లోపల వాళ్ళిద్దరూ సంభాషణ మారిపోయింది. వెంటనే ఒక్క నిమిషములో ఆయనతో సహవాసం చేసింది, గ్రామాన్ని అంతటనే మార్చింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ సహవాసం ఎవరితో ఉంది తల్లి? అనేక అనుభవాలు పొందుకోవాలి. ఈ యొక్క వయసులో మీరు ఇప్పుడు పుట్టినవారు కాదు, ఎప్పుడో మీరు పుట్టారు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేసిని, పెద్దవాడిగా ఉన్నప్పుడు అనేక మందిని ఆకర్షించుతని పౌలు గారు అంటున్నారు. నువ్వు పిల్లవాడిగా లేవు. ఇన్ని సంవత్సరాలు అయింది దేవునిలో ఉండి. నీ సంవత్సరము 20, 25, 30 ఆత్మీయ జీవితం ఎంతమందిని దేవునిలోకి నడిపించావు? ఎప్పుడైనా నువ్వు ఆత్మతో మాట్లాడుకున్నావా? నన్ను బట్టి ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారు, నన్ను బట్టి నా కుర్రోడు సెల్ ఫోన్ బయటకి ఇసిరేసాడు, వద్దట. సెల్ ఫోన్లోదంతా పాపము మమ్మీ, పాపము. ఫోన్ వచ్చినప్పుడే మాట్లాడతాను కానీ సెల్ ఫోన్ నాకు వద్దని అన్నాడా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి తల్లి, ఒక్కసారి. మమ్మీ నువ్వు వస్తే రా ప్రార్థనకు, లేకపోతే మాని, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోతుంది, అమ్మగారు మాట పాడేస్తున్నారు, అయ్యగారు వచ్చేసారు పైకి అని నీ బిడ్డలు అన్నారా? ఆలోచించండి. మనము తండ్రితో సహవాసం చేస్తే మన బిడ్డలు కూడా మనతో సహవాసము చేస్తారు. హల్లెలూయా. అటు సహవాసం మనము దేవునితో కలిగి ఉండాలని అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి 3 వాక్యాల ద్వారా మీకు వివరించారు. కనుక ఇంకొక మాట తీసుకుని మనం వాక్యం ముగించుకుందాం. ప్రభువుతో సహవాసము చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము చూసుకుని మనం ముగించుకుందాం తల్లి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చాలు తల్లి. 4వ మాటగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరొస్తులు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మాట కేవలం మీకు వర్తిస్తుంది. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ, ప్రభు త్వరగా వస్తున్నారు అమ్మమ్మ, బాప్తిసం పొందుకోపోతే వెళ్ళమా అని అడిగింది. వెళ్ళము అమ్మా అన్నాను. ఆయన రక్తధారలో కడగబడాలి, అప్పుడు కానీ మనం వెళ్ళము, కడిగినంత మాత్రాన మనం వెళ్ళము, చివరి వరకు కడ వరకు ఆయనతో సహవాసం చేస్తేనే మనం వెళ్ళాలి అని అన్నది. అయితే నేను 10th వచ్చేటప్పటికి బాప్తిసం పుచ్చుకుంటాను అని అన్నది. మరి ఇప్పుడు ఎందుకు వాయిదా వేస్తున్నావు అని అడిగితే, అన్నీ ఒప్పుకోవాలి కదమ్మమ్మ, మమ్మీని ఎదిరిస్తున్నాను, సెల్ ఫోన్ తీసుకుంటున్నాను, ఏయో జాడీని ఎదిరిస్తున్నాను, మరి ఇవన్నీ పాపం కదా, ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత నేను బాప్తిసం పుచ్చుకుంటాను అని అన్నది. చాలామంది నవ్వుతున్నారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను వాక్యం ద్వారా, మీరు ఏ ఉద్దేశంలో బాప్తిసం పుచ్చుకున్నారో ఒక్కళ్ళు చెప్పగలరా? బాప్తిసం అనగా ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభుల వారు నా కొరకు పుట్టారని, ఆయన నా కొరకు మరణించారని, ఆయన మరణించి నన్ను పరలోకము తీసుకెళ్తాకి మరలా తిరిగి వస్తున్నారని, ఆయన వలె నేను జీవించాలని, ఆయన వలె నేను ఈ లోకంలో ఉండాలని, ఆయన వలె నేను సాక్ష్యం పొందుకోవాలని, అప్పుడే నేను మరణము నుంచి జీవములోకి వెళతానని, ప్రతి పాపానికి నేను దూరంగా ఉంటానని, ప్రతి చెడు చూపుకి దూరంగా ఉంటానని, ప్రతి టీవీలో వచ్చిన అసభ్య కార్యాలకి నేను దూరంగా ఉంటానని, సెల్ ఫోన్లో చూపిస్తున్న ప్రతి పాపానికి నా కళ్ళు ద్వారా నేను చూడనని మీరు ఒప్పుకున్నప్పుడే బాప్తిసం పుచ్చుకోవాలి. అర్థమైందా తల్లి?
అది బాప్తిస్ము. మీకు ఊహ రావాలి, మీకు వయసు రావాలి, ఈ పాపం మీద అసహ్యత పుట్టాలి మీకు. అప్పుడు ఆ పాపాన్ని మీరు ద్వేషిస్తారు. ఎవరో అకాల మరణం మరణించారని, ఈ బాప్తిసం పుచ్చేసుకుంటే మా పిల్లలు పరలోకం వెళ్ళిపోతారని మీరు 2 తప్పులు చేశారు. ఇప్పించిన మీరు, తీసుకున్న పిల్లలు కూడా. బాప్తిసం పుచ్చుకున్న వారు మానారా? దానికి కారణం ఎవరు? ఇప్పించిన తల్లిదండ్రులు. ఇప్పించిన తల్లిదండ్రులు. మీరు బాప్తిసం పుచ్చేసుకుంటే టక్కన అందులో వెళ్ళిపోదామని అనుకున్నారు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని నువ్వు దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నువ్వు తీసుకున్న స్థితిలో బాప్తిసం పుచ్చుకున్నావు. బాప్తిసం పుచ్చుకున్న స్థితిలో దేవుని మహిమపడుతున్నావా? సూటిగా సమాధానం చెప్పండి మీరు. ఈ స్థితిలో నువ్వు బాప్తిసం ఇచ్చావు. అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు కొరింథీ సంఘముతో. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, ఏ స్థితిలో నువ్వు బాప్తిసం పొందావో, ఏ స్థితిలో అయ్యగారు నీకు బాప్తిసం ఇచ్చారో ఆ స్థితిలోనే దేవుని మహిమపరచమంటున్నారు. ఆ స్థితిలో మహిమపరుస్తున్నారా బిడ్డలు? అర్థమైందా? వాక్యం అర్థమైన వాళ్ళ చప్పళ్ళగా కొట్టి గంభీరంగా దేవుని మహిమపరచండి. ఇంకా ఇంతేనా? మీకు వాక్యం అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసము అనగా నువ్వే స్థితిలో పిలువబడ్డావో. నువ్వు వంట చేస్తూ వాక్యం నీతో మాట్లాడిందా? ఉద్యోగం చేస్తూ నీతో మాట్లాడిందా? సెల్ ఫోన్ చూస్తూ వాక్యం నీతో మాట్లాడిందా? పాపపు చేష్టలు చేస్తూ నీతో వాక్యం మాట్లాడిందా? నువ్వే స్థితిలో పిలువబడ్డావు, ఏ స్థితిలో నువ్వు రక్షింపబడ్డావు, ఆ స్థితి నుంచే దేవుని గణపరచమని పౌలు గారు మాట్లాడుతున్నారు. అదే దేవునితో సహవాసము. హల్లెలూయా. ఉన్నారా? నువ్వు బాప్తిసం ఇచ్చి నీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు ఆ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నారా? చెప్పండి తల్లి. పౌలు గారు మాట్లాడుతున్నారు. నువ్వే స్థితిలో పిలువబడ్డావో, ఏ స్థితిలో నువ్వు బాప్తిసం పుచ్చుకున్నావో, ఏ స్థితిలో నువ్వు సంఘంలో నాటబడ్డావో ఆ స్థితి నుండే దేవునితో సహవాసం చెయ్యి. హల్లెలూయా. చేస్తున్నారా? అందరూ బాప్తిసం పుచ్చుకున్నారు. ఒక రీనా మరి రిన్ని తప్ప ఇక్కడ ఉన్నవారు అందరూ. నువ్వు ఆ స్థితిలో దేవుని మహిమపరుస్తున్నావా? ఆలోచన చెయ్యండి తల్లి. నేను పొందుకున్నాయే నేను చెప్తాను. నా అనుభవపూర్వకంగా, నా బిడ్డల అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా బిడ్డలు కన్న బిడ్డలైతే ఆత్మీయంగా కన్న బిడ్డలు, వారికంటే మీరు నాకు ఎక్కువ, మీ మీద ఎక్కువ నాకు అధికారం ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని పెంచవలసిన బాధ్యత ప్రభు నా మీద పెట్టారు. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిలో పిలువబడ్డానో, ఏ స్థితిలో దేవుణ్ణి మహిమపరుస్తున్నానో ఆ స్థితిలో అప్పగించిన మీరు ఉండాలి. నేను నా ప్రయాస. హల్లెలూయా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. వాక్యం చాలా అండర్లైన్ చేసుకోవాలి మీరు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము స్పష్టంగా మాట్లాడుతుంది. నీవు పనిలో ఉంటుండగా పిలువబడ్డావా? పని చేసుకుంటూ పిలువబడ్డావా? ఉద్యోగము ద్వారా ఉద్యోగము చేసుకుంటూ నువ్వు పిలువబడ్డావా? దేని ద్వారా నువ్వు దేవునికి పిలువబడ్డావో, దేవుని కొరకు వాడబడతాక నువ్వు నిర్ణయించుకున్నావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయమని ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నేను బాప్తిసం పుచ్చేసుకున్నాను. ధనవంతుడు బాప్తిసం పుచ్చుకోలేదా? ధనవంతుడు బాప్తిసం పుచ్చుకోలేదు అనుకుంటున్నారా మీరు? ధనవంతుడు బాప్తిసం పుచ్చుకున్నాడు. ధనవంతుడు బాప్తిసం పుచ్చుకోలేకపోతే ఆ తండ్రి అయిన అబ్రహామా, హల్లెలూయా, ఎలా మాట్లాడతాడు? ధనవంతుడు అబ్రహాం పుచ్చుకున్నాడు, ధనవంతుడు కూడా బాప్తిసం పుచ్చుకున్నాడు. కానీ కడ వరకు అతను మరి ఏ స్థితిలో మరి పిలువబడ్డాడు ఆ స్థితి మర్చిపోయాడు. తనకున్న డబ్బుని బట్టి, తనకున్న బంగారాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి ఆ స్థితి మర్చిపోయాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, నువ్వే స్థితిలో పిలువబడ్డావో, నువ్వే భయంకరమైన పరిస్థితిలో బాప్తిసం పుచ్చుకున్నావో, ఏ భయంకరమైన పరిస్థితిలో మందిరానికి మరి పిలువబడ్డావో, ఏ పరిస్థితిలోంచి నువ్వు నాటబడి ఉన్నావో ఆ స్థితి నువ్వు మర్చిపోకు. ఆ స్థితిలోంచే దేవుని మరి గణపరచు, దేవునితో సహవాసం చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. నా స్థితి నేను మర్చిపోను తల్లి, నా స్థితి నేను మర్చిపోను. ఈరోజు నేను ఇలాగున్నాను అంటే, నామకద్ద క్రైస్తత్వంలో ఉన్నాను, నేను ఇలాగున్నానంటే దేవుడు నన్ను పిలుచుకున్నారు. ఈ స్థితి నేను నా జీవితంలో మర్చిపోను. అదే పౌలు గారు అంటాడు, నువ్వు ఏ స్థితిలో దేవునిలో నాటబడ్డావో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితి నువ్వు మర్చిపోకు. ఆ స్థితిలోనే దేవునితో మహిమపరచు. హల్లెలూయా. నువ్వే స్థితిలో మందిరంలో నాటబడ్డావో, ఏ స్థితిలో నువ్వు బాప్తిసం పుచ్చుకున్నావో
ఏ స్థితి ఏ స్థితిగతులు నీ యొక్క జీవితాన్ని మార్చేసాయో ఆ స్థితి నువ్వు జీవితంలో మర్చిపోకు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొరింథీయులను అపొస్తలులను అంటాడు, పూర్వము నేను హింసకుడును, నేను హానికరుడను, నేను దూషకుడను. స్థితి మర్చిపోలేదు తల్లి పౌలు గారు. దావీదు ఏ స్థితి నుంచి పిలువబడ్డాడో ఆ స్థితి మర్చిపోలేదు. నేను ఎంతటి వాడను ప్రభువా, మిల్లంటి వాడను కదా ప్రభువా, తల్లిదండ్రులతో 7 అన్నాదమ్ములతో వెలివేయబడిన వాడను ప్రభువా, నాకు ఆహారము విషముగా మారినటువంటి దినాలు నాకు తెలుసు ప్రభువా. కీర్తనలు చదివితే ఏ స్థితిలో పడ్డాడో ఏ స్థితి మర్చిపోలేదో దావీదు మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసము చేయుటకు పిలువబడిన నిన్ను కూడా మాట్లాడుతున్నారు ప్రభు. స్థితి మర్చిపోకండి తల్లి. ఎందుకు బాప్తిసం పుచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి. దేని కొరకు మీరు బాప్తిసం పుచ్చుకున్నారో, దేని కొరకు నిలబడాలనుకుంటున్నారో. ఈ లోకము అరణ్యము. ఈ అరణ్యంలో రకరకాల రంగులు ఉన్నాయి, అవునా కదా? రకరకాల పేషన్లు ఉన్నాయి, రకరకాల ఉన్న నీ కంటికి ఇంపైనవి. నీ కన్ను అభ్యంతర పడిన వెడలా దానిని పెరికేయి అంటే కన్ను బీకేసుకోమని అప్పట్లేదు మరి ప్రభువులు వారు. తీసివేయి, ప్రక్కకు మల్లు, ఆ యొక్క చూపును మలుచుకో. నీకు కంటిగా ఇంప ఉన్నది పక్కకు తీసివేసి దేవునికి ఇంపైనటువంటిదిగా నువ్వు చూడటం మొదలు పెట్టుకొని ప్రభువులు గారు మాట్లాడుతున్నారు. లోకంలో బ్రతకడం మాట్లాడుకుంటున్నారా? లోకంలో అసహించుకోవడం మాట్లాడుకుంటున్నారా? అది ఎవరి చిత్తము అంటే దేవునితో సహవాసము చేసిన కుటుంబానికే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని బిడ్డలే, అందరూ వైష్ణవులే. కానీ బుట్టలో ఉన్న రొయ్యలు ఏమయ్యాయి? మాయమైపోయాయి. మరి అందరూ క్రైస్తవులే కదా, అందరూ దేవునికి వచ్చిన బిడ్డలే కదా. ఎవరు ఎత్తబడలేనటువంటి గుంపులో లేరు. గల కారణము ప్రార్థనలేమిడి. నీ సహవాసము తప్పు. నీ సహవాసము చేయవలసిన వారితో చెయ్యలేదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో నీ సహవాసము చేస్తున్నావు. ఇంతమంది నశించిపోయారు మన కళ్ళ ముందు బలమైన వారు. నీకు దస్సులు అవ్వకుండా ఎప్పుడూ లేరు. ఆ బాబు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, ఇప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి రారా అని చెప్పారా? చెప్పలేరు. ఎందుకు అనంటే నువ్వు వాడు మారేవేటే ఏటమ్మా అబ్బాయి బండి ఎక్కాను, విశుద్ధంగా మాట్లాడాను, స్పష్టంగా మాట్లాడాను. బాబు ఆ ఫోటో చూపించేటప్పటికి ఒళ్ళు జలజరిచ్చింది. దేవా, నా చేతులకి ఏది అంటుకోదు. ఆ బాబుతో సహవాసం చేశాను, బాబుకి చేకండి ఇచ్చాను, అబ్బాయి బండి ఎక్కాను. ప్రభా, నా నాన్న దేవుని నమ్ముకో. చిన్న వయసును దేవుని నమ్ముకో. ఎల్లరితో కూడిన ఆటపాటలకి దూరంగా ఉండు నాన్న అని నేను ప్రతి ఒక్కరిని తట్టి మాట్లాడతాను తల్లి. వయసుతో భేదం లేదు, వారికి ఉన్న స్థితితో భేదం లేదు. నాకు అందరితోటి మాట్లాడి వాక్యం చెప్తాను. అక్కడతో నా యొక్క సువార్త ముగించుకుంటాను. రేపొద్దు నా బాబు పట్ల నీకు లెక్క అడుగుతాడు. నీ గ్రామంలో బిడ్డ, నీతో సహవాసం చేసిన బిడ్డ, నీతో ఉద్యోగంలో ఉన్న బిడ్డ, నీ కళ్ళ ముందు తిరిగిన బిడ్డ, ఏం చెప్తావు దేవుడికి? సమరయ స్త్రీ చెప్పింది. అలాగ బ్రతుకు మార్చుకొని మన దేవునితో సహవాసము చేస్తూ ఆ మాటలు 10 మందికి చెప్తే దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని మర్చిపోకుండా దేవునితో సహవాసము చేయాలి. ముఖ్యంగా బాప్తిసం పుచ్చుకున్న ఎవరొస్తులు అంటలతో మాట్లాడుతున్నాను. నువ్వు భయానికి బాప్తిసం పుచ్చుకున్నా, నీ తల్లి ఒత్తిడికి బాప్తిసం పుచ్చుకున్నా, కానీ ఆ దేవునికి భయపడి నువ్వు జీవించాలని మనం చేస్తున్నాను. బాప్తిసం పుచ్చుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటారు, నీలో ఉంటారు. ఆయనతో ఎప్పుడు సహవాసము చేస్తే నిన్ను విడిచే పరిశుద్ధాత్మ దేవుడు పక్కకు పోడు. రక్షింపబడిన వెంటనే ఇరు ప్రక్కల నీకు దేవదూతలను పెట్టారని అక్క చెప్పింది, అయ్యగారు చెప్పింది, వాక్యం కూడా చెప్తుంది. అర్థమైందా తల్లి? ఆయన సొత్తు. నువ్వు ఇప్పటి వరకు లోకంలో ఉన్నావు, ఇప్పుడు దేవుని సొత్తు అయ్యావు కనుక ఆయనకు ఉన్నటువంటి దేవదూతల్ని నీకు ఇరు పక్కలా పెడతారు. ఆలోచన చేసుకోవడానికి మిద్దవైలా చెప్తున్నాను. నేను దేవుని బిడ్డను, దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను, నేను ఒంటరిగా ఇంటిలో ఉన్నాను.
అసహ్యకరమైనటువంటి పాటలు కానీ, అసహ్యకరమైనటువంటి టీవీలో ఉన్నటువంటి కానీ, టీవీ ఏం చేస్తుందో తెలుసా తల్లి? బయటకు సెల్ ఫోన్ అయ్యగారు చెప్పారు. సెల్ అంటే విన్నారా ఝాన్సీ గారు? సెల్ అంటే అయ్యగారు ఏం చెప్పారు? జైలు. అది మిమ్మల్ని బంధించేస్తుంది ఎక్కడికి వెళ్ళకుండా. దానికి బానిస అయిపోయినాడు బయటకు రాలేడు. టీవీకి బానిస అయిపోయినాడు బయటకు రాలేరు. నేను అనుభవం మీద చెప్తున్నాను. ఆ రెండు నువ్వు దూరంగా ఉంటే దేవుడితో నువ్వు సహవాసం చేస్తావు. హల్లెలూయా. కొనలేక కాదు. నేను వచ్చిన ఆమె కూడా అంటుంది, టీవీ కూడా లేదు మీకు ఎలా కూసిపోతుందంటే నవ్వుకున్నాను. నేను మనసులో నవ్వుకుని ఉండలేక చెప్పాను, నేను మా దేవుడితో సహవాసం చేస్తాను. నేను పాలు తీసుకోవడానికి ఒక్కసారి కదా కనపడుతున్నాను, లేరు అని అనుకుంటారంటే వాళ్ళందరూ. ఎలాగుంది నీ సహవాసము? భర్త ఉన్నారని ఒకలాగుంది నీ సహవాసము, బిడ్డలు ఉన్నారని ఒకలాగుంది సహవాసము. జాగ్రత్త. ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు తల్లి, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. ఎవరో చూడటం లేదు అని అనుకుంటున్నావు, కానీ ఆయన చూస్తున్నాడు నిన్ను. నా చుట్టూ దేవదూతల్ని ఉంచారు. దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఎంతగానో సంతోషించి నాకు రాబోయే ఆపద నుంచి కాపాడతారా ఆ దేవదూతలు. దేవదూతలు అంటే కొన్నిసార్లు కళ్ళు మూసుకొని పక్కకు పోతాయట. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను, ఇలా ప్రక్కకు పోతాయట. ఎందుకు? దేవుని బిడ్డగా నీవు నేనే చేసే కార్యాలు చూడలేక. అర్థమైందా తల్లి? అప్పుడు సాతానుడు ఎంటర్ అవుతాడు. దేవుని కవచం ఎప్పుడైతే నీకు మరి విడిపోయిందో, దేవుని కవచం ఎప్పుడైతే తొలగిందో, సాతానుడు నీ కుటుంబం మీద విజృంభిస్తాడు. పిల్లలు నీ మాట వినరు, అప్పుల పాలైపోతావు, అనారోగ్యం ఏలుబడి చేస్తుంది, అసమ్మత వస్తుంది, సమాధానం ఉండదు, అనారోగ్యం ఏలుబడి చేస్తుంది. దేవుని సెక్యూరిటీ నీ ప్రక్క నుంచి తప్పుకుంటే. హల్లెలూయా. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. యోబు చుట్టూ దేవుని రక్తము కంచుగా ఉందట. ఆ దేవుని రక్తము కంచుగా ఉన్నప్పుడు సాతానుడు ఏమీ చేయలేకపోయాడట. వాక్యం అంతా మనకు బాధ్యత తెలుసు. ఆ యోబు స్థానంలో నిన్ను పెట్టుకో, ఆ యోబు స్థానంలో నిన్ను పెట్టుకో. దేవుని రక్తము నీ కంచుగా ఉంది. అది ఎప్పుడైతే తొలగించబడ్డాదో, దేవునితో ఒక నిబంధన చేసుకుని వాడు దేవునితో ఛాలెంజ్ చేసి వచ్చాడు. దేవుని కంచేద ఉంది, దేవుని దేవదూతలు అతను చుట్టూ పెట్టావు కాబట్టి ఆ ఇంటికి కాపుదలగా ఉన్నావు. కొంచెం తొలగించు చూద్దాం అన్నది. పోన్లే, నువ్వు అంత ఆశపడుతున్నావు కాబట్టి, యోబు మీద ఉన్న నమ్మకము విశ్వాసము దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి కొంచెం ఎడబాటు చేశాడు, విజృంభించాడు. అలాగే దేవుని కంచి నీ చుట్టూ లేకపోతే ఆపదలు, అనారోగ్యాలు, శోకాలు, నిందలు, అపనిందలు ఇవన్నీ కూడా వాడిష్టము ఏ దేనికి అప్పగిస్తాడో తెలియదు. గనుక నువ్వే స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో దేవునిని మర్చిపోకుండా ఆయనతో సహవాసము చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానము కలుగుతుంది, నీ బిడ్డలకు ఆరోగ్యము ఉంటుంది, నీ ఇంటిలో ఐక్యత ఉంటుందని అపోస్తుడైన పౌలు మనకు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో నా ప్రియ సంగమా, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సహవాసం చేసావో తెలియదు. ఈ రోజు నుంచి అయినా దేవుని సంగముతో, దేవుని బిడ్డలతో నీవు సహవాసము చేస్తే నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆనోకు వలె దీవించుటకు జ్ఞానులు వెతికినట్లుగా ఆయన ఆరాధిస్తే, పరిశుద్ధిలో సహవాసము చేస్తే ఆయన అభిషేకము నీ కుటుంబం మీదకి, నీ మీదకి వస్తామట. ఏ స్థితిలో నువ్వు బాప్తిసం పుచ్చుకుని, ఏ స్థితిలో సంఘములో నాటబడ్డావో ఆ స్థితిలో నుండే దేవుని మహిమపరచాలని వాక్యం విన్న మనందరికీ అటువంటి కృప దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. లేచి నిలబడి 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. దేవుడు నీకు అట్టిపండు ఒలిసి పెట్టినట్లుగా నీ సహవాసము ఎవరితో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెల్లముగా వివరించారు. తల్లి, ఈ మధ్యాహ్న సమయంలో నా సహవాసము నీతో ప్రభువా అని ఆనోకు వలె, జ్ఞానుడి వలె, పరిశుద్ధుల వలె నువ్వు మాట్లాడిన ఎడల నీకు మేలు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభువా
ఇంతవరకు నాయన అయోగ్యమైనటువంటి వాటిల కొరకు సహవాసము చేశాను ప్రభువా. ఆ నోకువలే నాయన మీతో సహవాసము చేసే భాగ్యము దయచేయండి. క్రీస్తు కలిగిన వారు దేవుని బిడ్డలు అయినటువంటి చెప్పుకునేవారు ఎవరితో సహవాసము చేస్తే సమాధానము మేలు కలుగుతుందో మీరు స్పష్టముగా మాట్లాడిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నోరు తెరువు తల్లి, నోరు తెరువు తల్లి. నీకు సమాధానము కలగాలంటే ఆయనతో సహవాసము చేస్తానని ఇష్టపడి దేవుని ప్రార్థించుకుందాం, దేవుని ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవా మీతో సహవాసము చెయ్యాలని ఇష్టపడుతున్నాను బాబు, మీతో గడపాలని ఇష్టపడుతున్నాను అయ్యా. అట్టి కృప నాకు దయచేయండి ప్రభువా. అడుగు తల్లి యవనస్తురాండ్రులు మీరు ఏ స్థితిలో బాప్తీసం పుచ్చుకున్నారో ఆ స్థితి మర్చిపోయి టీవీతో సహవాసం చేస్తున్న యవనస్తులతో ఈ మధ్యాహ్న సమయంలో నా దేవుడు స్పష్టముగా మాట్లాడాడు తల్లి. ఇప్పుడు దేవుని పిలుపు వస్తే నువ్వెక్కడ ఉంటావు, ఎవరితో సహవాసము కలిగి ఉండాలో నీకు దేవుడు చెప్పాడు. వారితో కలిగి ఉంటాను ప్రభువా. ఒప్పుకో తల్లి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం, ప్రభువా నీతో సహవాసం చేయాలని ఆశ ఉంది ప్రభువా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతో లాంచగా మేలు యోచించగా, కృపతో లాంచగా మేలు యోచించగా, నాగళ బాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా అందరూ సయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా